హలో అండి, గుడ్ మార్నింగ్ అండి. హ్యాపీ సంక్రాంతి అండి. ఇవాళ మీకు పెసలతో మనం తొక్కతో ఉన్న పెసలతో బూరెలు చేసి చూపించబోతున్నానండి. ఇదిగో అండి, పెసలు ఉడకబెట్టి వాచేసానండి, చూపించలేకపోయాను. కొద్దిగా ఇంట్లో పెసలుంటే దీపావళికి వేద్దాం అనుకున్నాను, వేయలేకపోయానండి. ఇదిగోండి పెసలండి వాచాను. ఇందులో కొంచెం బెల్లం బూరెలు వేసుకుందామనండి, ఇంకేవి కదండి. దీపావళికి మళ్ళీ అప్పుడు ఎన్ని రకాల బూరెలు చేసేవారు అది చెప్దాం అనుకుంటే అప్పటి నుంచి ఇప్పుడు వరకు టైం పాడైపోయిందండి. ఇంట్లో పరిస్థితులు బాగోక మనుషులు సరిగ్గా కుదరక ఇదిగోండి బెల్లం వేసి ఉడకబెడితే దగ్గర అవుతుంది. ఇదిగోండి బెల్లం కొట్టుకెత్తున్నాను. ఇదిగోండి ఇప్పుడంటే పావులు కిలోలు అయితే లెక్కలు చెప్పొచ్చండి. ఇది అందాజం చేస్తున్నానండి. నేను కొద్దిగా పెసలు ఉన్నాయండి. మా చిన్నప్పుడు దీపావళికి కొబ్బరి బూర్లు, శనగపప్పు బూర్లు అండి, పెసల బూర్లు అండి. పెసల బూర్లు ఎవరికి పెట్టేవారండి? అదే పాలేరులు ఉంటారు కదండి, ఇంట్లో పని చేయటానికి దొళ్ళకాయటానికి వాళ్ళకి పెట్టేవారండి. అప్పుడు తక్కువగా వస్తుందండి. ఇప్పుడు ఇదేమో మనకి విటమిన్ అయిపోయి మనమే తింటామో వచ్చేసిందండి పరిస్థితి. వాళ్ళకి కదండి, వాళ్ళకి విటమిన్లు బాగానే ఉన్నాయి. మన మంచి మంచి ఐటమ్ తిని వాళ్ళకి అయిపెట్టండి, మనకి లేకుండా అయిపోయినాయండి. ఇప్పుడు అదే అండి ప్రాసెస్ అండి. కాకపోతే ఈ పెసలతో చేస్తారండి. మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నానండి. అయినా నాకు తినాలనిపించింది, ఇప్పటి నుంచో అనుకుంటున్నానండి పెసల బూరెలు ఉండవని. మా కోళ్ళ లేదండి, ఉంటే వీడియోలు స్పీడ్గా తీసుకోవడం. అది ఊరెళ్ళానండి. మొన్నే వచ్చాను నేను. ఆమె ఇంకా రాలేదు. సంక్రాంతి అది కదా ఉండిపోయిందండి. సంక్రాంతి అంటేనే అందరికీ సరదాలండి. సందర్లోనే వదిన మరుదులు ఆస్కాలతో ఆడబొడుసులు ఆట పట్టింతంతో వదినగారులండి. సంక్రాంతి అంటే ఊరికే కూర్చుంటాం కాదండి. మా చిన్నప్పుడు అలా ఉండేది, ఇప్పుడేమో ఎలా ఉంటుంది నాకైతే తెలియదండి. వెలిగిందామండి గ్యాస్. ఇది ఉడికిపోతే సోయి రుబ్బుకున్నానండి మినపప్పు. మాకేమో ఆడిని మాకు నచ్చవండి, ఆడిన పిండి అంటే. అందుకని ఇక బెల్లం వేసుకుని చేసుకుంటున్నానండి. ఇప్పుడు మణుగులు పిండి చేసేవారండి ఊర్లకి. ఇప్పుడు ఎక్కడ తిని అరాయించుకోలేకపోతున్నారండి. 15 రోజులన్నా తినేవాళ్ళు అండి పుణుకులు అయ్యినండి. మా ఇంట్లో 89 నెంబర్లు అండి, మా అన్నయ్య వాళ్ళు మీ అందరూని. ఇంకా బెల్లం కరగాలండి, కరిగితే ఇంకా పాకం వస్తుంది. పాకం వచ్చినప్పుడు కొంచెం పలసన అవుతుందండి, మళ్ళీ దగ్గరికి అవుతుందండి. ఏం కంగారు పడక్కర్లేదండి మనం. అవి కూడా ముద్ద అవుతుంది. మళ్ళీ బీసిన తర్వాత అప్పుడు దీన్ని మనం బాగుంటుందండి. టేస్ట్ తింటానికి కూడా ఉట్టిది కూడా. అప్పట్లో ఏంటంటే అండి కూలోళ్ళకి వేరుగా చేసేవారండి. కొబ్బరి బూరెలు వండేవారు, నువ్వుల బూరెలు వండేవారండి. ఈ బూరెలు చేసేవారు. ఏమో పాపం పాలేర్లకి అదే శీలల్లో పనిచేసి వాళ్ళు అలా వస్తారండి. ఇది ఆంధ్రాకేసి అయితే అందరూ వస్తారండి, పనిచేసే వాళ్ళు అందరూ ఇంటికి వచ్చి పట్టుకెళ్తారండి. పెట్టమని అడుగుతారండి. అది అందమండి, పెట్టాలండి. మనం పెడితేనే మనకి జయమండి. ఏమంటారంటే ఒక 10 రూపాయలు ఇచ్చేకి ఇదివరకు రోజు లేదు, 10 రూపాయలు 100 రూపాయలు మనం చేతులు పెట్టేకి పెడితే వాళ్ళు పట్టుకెళ్తారు. మన పేరు చెప్పుకుంటారండి తర్వాత కూడా, లేకపోతే తిట్టుకుంటారండి వాళ్ళు. ఎందుకంటే మా ఇంటి చుట్టూ సాకల వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు చెప్తుంటారండి. వాళ్ళు పెడతారండి, వాళ్ళు పెట్టరండి అనేసి అండి. అది మనం ఏంటంటే మనం తిన్నది ఎలా ఉన్నా ఎదటోళ్ళకి పెట్టాలండి ముందండి. ఆ తర్వాత మనం తింటాం, అలాగే తింటామండి. కూలోళ్ళకి నాలోళ్ళకి పెడితే అది ఎలకలు పట్టి వాళ్ళు కూడా వచ్చేవారండి. అప్పట్లో చేలో ఎలకలు పడతారండి, వాళ్ళు కూడా వచ్చి పట్టుకెళ్ళేవారు. ఇదిగోండి పాకం వచ్చి చూసారండి. ఇగో ఇది కొంచెం ముద్ద అవ్వాలి ఇంకండి, ఉండ చేయటం మనం. మా చిన్నప్పుడైతే అడుగుతానికి ఎంతమంది వచ్చేవారండి. దీపావళి పూట, సంక్రాంతి పూట లేదనుకోండి వేసేవారండి. 2 బూర్లు 2 పునుకులు. అంటే మన పొలంలో చేసినోడని కాదండి, ఎవళ్ళైనా ఎప్పుడు అంటే అడుక్కుంటామని అనరండి. దాన్ని బూర్లు పట్టుకెళ్తానికి వచ్చేవారండి అందరూ. ఇప్పుడు అందరికీ డబ్బులు ఎవడో రావట్లేదు కూడా అలా అడగటానికండి. దేవుడి దేవాలని అంత బాగా తయారైందండి. ఒక మాట ఎగ్జాంపుల్ అండి, అప్పట్లో మీరే ఆలోచించండి. ఇంటికి మగోడు ఒకడే పని చేస్తే ఆడదాన్ని నోరు ఎత్తనిచ్చేవారు కాదండి. అయినా వాళ్ళు ఒక్కొక్కరు సంపాదించారు, ఒక్కొక్కరు పోయారులేండి. ఇప్పుడు ఆడది మగోడు సంపాదించి కూడా ఇంకా సుఖం లేకుండా ఉన్నారు. అలాగే ఇప్పుడు అలాగే ఒకరు బాగుంటున్నారు, కొంతమంది బాగుంటలేదండి. దీన్ని బట్టి ఆలోచించండి మనం. అప్పటి
అప్పట్లో ఇవన్నీ పెడతాను మనకి జయం వాళ్ళు ఆశీర్వదించడం ఇవన్నిటి వల్ల మన తాతలు చాలామంది అండి సంపాదించిన వాళ్ళు ఎంతమంది లేరు, పోగొట్టుకున్న వాళ్ళు ఎంత ఉన్నారు, సంపాదించిన వాళ్ళు ఎంత ఉన్నారు. ఇప్పుడు కూడా అలాగే ఉంది కదండి, ఉద్యోగాలు చేసి ఇద్దరు చేసి కూడా పైకి రాలేని వాళ్ళు కూడా ఉన్నారండి. అందుకంటారండి దాన ధర్మాలు చేసినప్పుడు మనకి వాళ్ళు ఇచ్చి ఆశీర్వాదం మనకు మంచిదండి. అందుకే పెద్దలకి ఏదైనా సరే. ఇదిగోండి చూడండి, అదిగో పక్కలే బీసిపోయిందండి, ఇంకా ఉడికిపోయింది. చూసారు కదండి, ఇదిగో స్టవ్ వెలుగుతుందండి, ఇప్పుడే చేస్తున్నాను. అదిగోండి గట్టిపడిపోతుంది, చల్లారేసరికి గట్టిపడిపోతుంది. ఇదివరకంటే పాతకాలపులు ఇలా చేసేవారండి. మనం కావాల్సిన ఇందులో కొబ్బరి వేసుకోవచ్చు, గుమ్మడి గింజలు కానీ నువ్వు గింజల పొడి కానీ ఏదైనా వేసుకోవచ్చు అండి. చల్లారేసరికి టైట్ అవుతుందండి. నేను మట్టికైతే ఏంటంటారు మినపప్పు రుబ్బుంచుకున్నానండి, రుబ్బింది వేసుకుంటాం మేము. మాకు ఇష్టం ఉండదండి, మా తోటకు రుబ్బింది ఎక్కువ తింటామండి. రుబ్బుకున్నాం. మనకైతే దీనికి సోయ అడిగారు ఎవరునండి ఒకసారి నన్ను, వంతు బియ్యానికి వంతు మినపప్పు అండి. పుట్టుపప్పు అయితే వంతు కరెక్ట్ సరిపోతుందండి. పాపంకి బాగా వస్తాయండి. ఏ బూరికైనా అండి, శనగపప్పు బూరికైనా దేనికైనా సోయకి వంతుకు వంతేయండి. దీనికి వంతుకొని తీస్తారండి. ఇప్పుడు అంత తీపి తినలేకపోతున్నామండి, అందుకొని తగ్గించేసుకుంటున్నామండి. ఇవ్వండి అయిపోయిందండి, కట్టేద్దాము. పెసలు పూర్ణం వేసాం కదండి, ఇన్ని ఉండలు అయినాయండి. కొద్దిగా తీసి ఉంచానండి ఫ్రిడ్జ్లోని. ఎప్పుడన్నా మనకు బ్రేక్ఫాస్ట్ లేకపోయినా గబుక్కుని కొంచెం వేసుకోవచ్చండి. ఇదిగోండి వంతు వేస్తే మాది అంటే రుబ్బు రొట్లు రుబ్బాను కదండి, సోయి బాగా వచ్చేసిందండి. అందుకు వంతుకి దగ్గర వంతున్నర పడిపోయిందండి. ఇందులో కొద్దిగా ఉప్పు వేసామండి. అన్నీ అత్తగారు అంటున్నారేమో అండి, నేను అన్నీ అక్కడే నేర్చుకున్నానండి. అమ్మగారి ఇంటికాడ ఏమి నేర్చుకోలేదండి. ఇందులో కొద్దిగా బెల్లం ఎత్తాయండి, అత్తయ్య అనేవారు కలర్ వస్తుందండి బూర్లకి. ఇందులో బెల్లం ఎందుకంటే అండి కలర్ వస్తుంది. మేమైతే రుబ్బిని మనకి ఆంధ్రాకేసి ఇసిరేసి ఉంచేస్తారండి. ఏంటంటారు మినపరుబ్బు బీపురుబ్బు పొడిగా ఆడించుకుంటాను, కానీ నేను రుబ్బుకుంటానండి. ఇవ్వండి అందుకని తొక్కలు కూడా ఉన్నాయి, కొంచెం మినపప్పులో తొక్కలు ఉంటే మంచిదని ఉంచానండి. ఇదిగోండి బూరెలు అయితే వేస్తున్నాను. ఈ పండుగ గురించి అందరూ చెప్పారు కాబట్టి నేను ఎక్కువ ఏం చెప్పట్లేదండి. వదిన గారులు ఆడబడుసులు ఆటలు ఆడుకుంటూ జరిగే పండుగ అండి. మా ఊర్లో అయితే వండిని అన్నీ దండకట్టి వదిన గారు చేసి ఆశంగా పారిపోయి ఊరండి వేసి. మరి ఇప్పుడు మీరు అందరూ ఎలా చేసుకుంటున్నారో తెలీదు. అవన్నీ పిల్లలకి నేర్పండి. అక్కడికి ఆంధ్రాకేసి అండి ఎవరు ఊరు వెళ్తే నేర్చుకోవాలండి. మొబైల్ కదండి పుచ్చుకుంటాం, మన సాంప్రదాయాలన్నీ నేర్పించాలండి. ఆ 3 రోజులన్నా మొబైల్ పక్కన పెడతారండి. ఈ పౌష్టిక్ కూడా అండి, మనకు తెలుసు కదండి పెసలు తొక్కుతూ ఉన్నాయి ఎంత ఇంపార్టెంట్ అని. ఇంట్లో మనుషులు లేని పరిస్థితి అండి, వీడియో తీయలేకపోతున్నానండి, కొంచెం ఇబ్బంది అవుతుంది. అది బాగా ఇంకా పొంగిపోతున్నాయండి, ఇంకా బియ్యం పిండి కలపొచ్చండి. కానీ ఈ బూరెలు బాగుంటాయండి ఇలా వేసింది. బాగా సూర్య వచ్చేసిందిరా, కొంచెం బియ్యం పిండి వేద్దాం. ఇదిగోండి ఇంకా బియ్యం పిండి పట్టిందండి, వంతుకు 2 వంతులు పట్టేసిందండి. ఫస్ట్ వేసిన ఏకంగా ఎంత పెద్ద అయిపోయినాయండి. 2 విధాలుగా మనకు పనికొస్తుందండి. మన ఇంట్లో తినడానికి బాగుంటాయి, ఆరోగ్యం మంచిదండి. సంక్రాంతి నాడు అయితే అండి, ఇప్పుడు ఊళ్ళో మీరు వెళ్ళి చూసారంటే ఇప్పుడు పిల్లలకి ఆడించాలండి. వండిన ఐటెంలు అన్నీ అండి, జంతికి అరిసి గారి బూరి అన్నీ దండగుచ్చండి, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అన్నీనండి. వదిన గారికి దొంగసాటుగా వేస్తారండి. ఆశకాలు ఆడుకుంటారండి. వదిన గారు వేయించుకోరండి, వాళ్ళు మళ్ళీ దాసి మళ్ళీ ఎలాగోలాగ మనకి ఐటెంస్ చూపుతారండి. అలా పండగలు 4 రోజులు గడిచిపోయండి. ఈ 4 రోజులు ఇంకొక విశేషం అండి, ముందు మీరు ఎన్ని చేసుకోండి ఇంట్లోని పిండి వంటలు, కానీ పండగ నాడు కంపల్సరీ మూకుడు పెట్టాలండి. ఇంట్లో అందరూ బాగున్నామంటే నూనె మూకుడు పెట్టాలండి. మా అమ్మాళ్ళు అనేవారు అప్పుడండి. ఓ రోజు బొబ్బరి వాళ్ళు, ఓ రోజు గారెలు, ఓ రోజు ఆవళ్ళు, ఇలా ఏయోటి వేసేవారండి. అమ్మాళ్ళు అనేవారండి. పకోడీలు ఓ రోజు మూకుడు పెట్టాలమ్మ, నూనె మూకుడి అనేసండి. దీనికి విశేషం ఈ పండగ పూజ కంటా అండి, దులుపుకుంటాం, తుడుచుకుంటాం, కడుక్కుంటాం, తోముకుంటాం, తింటామండి. ఆ తర్వాత గ్రామ దేవతల పూజ. ఇవాళైతే సంక్రాంతి నాడు అయితే చచ్చిపోయిన వాళ్ళకి బట్టలు అవి పెట్టుకుంటారండి. రేపైతే పుంతలో ముసలమ్మ అని అంటారు, సరిహద్దుల్లో రాళ్ళు వేస్తారు కదండి మన స్థలానికి వాళ్ళ స్థలానికి మధ్యలోని, దాని పూజ అండి. ఇలాగా ఈ పూజలు వండుకు తింటమే అండి. ఒళ్ళు ఓనం అయ్యేటట్టు పనిచేసి మళ్ళీ ఓనం తింటమే అండి. దీని ఎక్కువ ఇంపార్టెంట్ అండి. అది పిల్లలకి కోడిపందాలు అంటారు, అది ఎలాగా ఉంటాయిలేండి. అవి పూర్వకాలపు నుంచి ఉన్నాయండి కోడిపందాలు. మేమే వెళ్ళి వాళ్ళం అప్పుడు తెలియక చిన్నప్పుడు అండి.
ఓ 10-12 సంవత్సరాల వరకు వెళ్ళాం. తర్వాత మాకు ఇంకా మరి ఇంట్లో ఇంకెళ్ళనిచ్చేవారు కాదండి, ఆడపిల్ల బయటికి వెళ్ళకూడదని. వెళ్ళారంటే మీరందరూ కూడా ఆంధ్రాలో ఎంజాయ్ చేసి వదిన గారిని ఏడిపించండి, వాళ్ళు మిమ్మల్ని ఏడిపింటారు. అయ్యే మెమోరీలు అన్నీ ఉండిపోతాయండి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా. పోటీలన్నీ మాకు దీపావళికి దీనికి కంపల్సరీ అసలు ఆ వదిన గారి దండ వేయించుకోరండి. వెనకాల నుంచి వచ్చి బలవంతాన్ని వేసేవాళ్ళు అండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ, అరుసు, గారి, బూరి ఏంటంటారు, ఇంకా ఏ వండితే అయ్యండి ఇంట్లోని. ఇది పండగ విశేషాలు చెప్తామనుకుని ఇది బూర్లు కూడా వండుతున్నాం కదా చూపిందామని. ఇదిగోండి, ఇవి అయితే బాగానే వచ్చినాయి. ఫస్ట్ చూడండి ఎంత పొంగిపోయినాయండి, బుసబుసలాడిపోయినాయండి. ఇంకని నేనైతే బెల్లం పొడి వేయలేదండి, ఇందులో పందారు ఎత్తి ఎరిపోతాయండి. ఎందుకు అలాగే ఎరిపోతాయని వేయలేదండి ఎరుపు. ఇదిగోండి, హలో అండి. ఇదిగోండి బూర్లు అయితే మన ఫైనల్గా తయారైపోయినాయండి, చక్కగా ఉన్నాయి చూసారు కదండి. ఇదిగోండి వాళ్ళ సంక్రాంతి కదండి, మన అంటే పెద్దలు అయిపోయారండి, పైకి వెళ్ళిపోయిన వాళ్ళకి మనం బట్టలు పెట్టుకుని పళ్ళు పెట్టుకుని మా ఇంట్లో అయితే ఇలా చేస్తామండి. ఇదిగోండి బూర్లు వేసి పెట్టామండి. ఇది మన సాంప్రదాయము. ఈ పండగ అంటేనే పెద్దలకి పెట్టేదండి. రేపు వచ్చి ఇంకో పండగ అండి, ఆ పశువుల పండుగ, ఈ పండుగ ఆ పండుగ అంటారు. ఈయన మా ఆయన అండి, నా భర్త అండి. ఆయనకు 37 ఏళ్ళప్పుడు చచ్చిపోయారండి, నాకు అప్పటికి 25 ఏళ్ళండి. ఆయనకి ఇప్పటికీ మేము ఏది వండినా మేము దేవుడికి పెట్టమండి, ఆయనకి పెడతాం. ఇది మీరు అందరూ వెళ్ళారంటే పిల్లలతో చేయించండి. ఊరెళ్ళి కోడిపందాలు కార్ల మీద తిరగటం కాదండి మనం చేయవలసింది. ఇగోండి అట్టుపళ్ళు పెట్టి వాళ్ళు పేరు పెట్టి బూర్లు పెట్టి, అంటే నేను పొద్దున్నే పెట్టలేదు, మా కోళ్ళు అందండి చూపించకపోయారు అత్తయ్య. ఇది కూడా ఎంతోమంది నేర్చుకో. ఇదిగోండి మన పిల్లలకి ఎప్పుడైనా పసుపు, ఇదిగోండి పసుపు బొట్లు పెట్టమని చెప్పాలండి షర్ట్కి. ఇదిగోండి పసుపు బొట్లు పెట్టి ప్యాంటు షర్టు. ఆడవాళ్ళు అయితే చీర పెట్టాలండి. మా తోటికోళ్ళు అయితే దానికి ఏం సంబంధం లేకపోయినా ఇంటి గౌరవాలు కాపాడే వాళ్ళు ఆడవాళ్ళేనండి నేను చెప్పదలుచుకుంది. ఇప్పుడు మా తోటికోళ్ళకి ఏం సంబంధం లేదండి, అయినా సరే ఇవాళ మా అత్తగారికి, మా మామగారికి, బావగారికి ఈయన అయితే అసలు చూడలేదండి. అది వచ్చేసరికి ఈయన పోయారండి. అయినా సరే బట్టలు పెట్టి ఇదే వీళ్ళు దీనికోసం వెయిట్ చేస్తుంటారండి పెద్దలు. ఎంతైనా వెళ్ళిపోయారండి, వెనక ముందు తప్పదు కదండి. అందుకని ఇలాంటి పద్ధతులు పిల్లలకి నేర్పాలండి. మనం నేర్పితేనే మనకు ముందు మనకు కూడా, మనం పోయాక రేపు మనం దీనికోసం ఎదురు చూస్తామండి. ఒక ముద్ద కోసం వాళ్ళు పాపం సంవత్సరం అంతా వెయిట్ చేస్తారండి. తద్దినం పెడతామండి. అలాగే ఈ పండుగ నాడు మా ఇంట్లో పాయసం ఉండినా, బూర్లున్నా, గారెలున్నా, అక్కడ పకోడీలు వేసినా కూడా మేము ఈయన ఫోటోకే ముందు పెడతామండి. కనవాళ్ళు ఎవరికి, దేవుడికి కూడా నేను అంత ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వనండి. ఈ మధ్యని నా కొడుకులిద్దరూ, నాకు ఒక 2 కోడళ్ళు, 3 మనవలోనండి. అప్పటి నుంచి మా మనవాళ్ళు బాగోవాలి 3, నా కోడళ్ళు 2 బాగోవాలి, నా కొడుకులు 2 బాగోవాలని నేను ఈ మధ్యన దీపం పెడతానండి. లేకపోతే నాకు జరిగిన అన్యాయానికి నేను తక్కువండి పూజ చేయటండి. మనసులో సంకల్పం ఉండాలంటారండి. మనసులో ఉన్న మన అన్న మనిషికి, ఈ మనిషికి చేయకపోతే నేను ఇంకెందుకండి బతికి గుళ్ళోకి వెళ్ళి నేను అనవసరం అండి చేయటం అవన్నీనండి. అలాగే మనం కోడలుగా మన అత్తగారిది, మామగారిది బాధ్యత తీసుకోవాలండి. ఒక ఆడపిల్లకి పెళ్లి చేసి ఇచ్చారంటే అండి, ఇదివరకు అన్ని గోత్రం మారిపోయింది, ఇంక నువ్వు ఆ ఇంటికి సంబంధించి చూసుకోవాలి. ఇప్పుడు అయిపోయినాయి అండి, ఆ ఇల్లుని ఎలా తగలబెట్టాలన్నట్టు అయిపోయింది ప్రపంచం అంతానండి. నేను మటుకు అన్ని సమస్తం నేను నేర్చుకున్నాను మా అత్తోరి ఇంట్లోనే అండి. వెళ్ళండి, నేను చిన్నప్పుడు వెళ్ళాను. నాకు 3 మరుదులు ఇంట్లో, అత్తగారు, మామగారు, ఆడపడుచు ఉండేవారండి. మనం పుట్టింటి పేరు నిలబెట్టాలి, మన భర్త పేరు నిలబెట్టాలంటే తప్పవండి. కొన్ని విషయాలు తలంచక తప్పదండి. ఇవాళ తలంచాం కాబట్టి ఇవాళ నా పిల్లలకి నాకు మంచి ఎక్కడికి వెళ్ళినా గౌరవం ఉందండి. నేను ఇది చెప్పదలుచుకున్నానండి. లేకపోతే ఏమైనా వెనకాల గుసగుసలు ఆడుకుంటారండి. మీరు కూడా ఇవాళ పెడుతుంటే పిల్లల్ని ముందు మెయిన్ తీసుకురండి, చూపించండి. ఇగో అమ్మ తాతగారు చూడు దండం పెట్టమ్మా, లేకపోతే ఇగో మా తాతమ్మ అని చెప్తే వాళ్ళకి ఇవాళ చిన్నపిల్లప్పుడు చెప్తే తప్పకుండా పాటింతారండి. పెద్దయ్యాక ముదిరాక చెప్తే ఎవరు వినరండి. మేము ఎందుకంటే 15-17 ఏళ్ళప్పటి నుంచి మేము ఫాలో అవుతున్నాం కాబట్టి ఇప్పుడు అన్ని మా తోటికోళ్ళు చూడండి ఇప్పటికీ పెడుతుందండి. ఆయనకి దానికి ఏం అవసరం అండి, బావగారికి పెట్టవలసిన పని లేదండి. ఈయన నా భర్తని కాదండి, ఈయన చార్టర్డ్ అకౌంట్ చేశారండి, సిఎస్ చచ్చిపోయారండి. ఏ ఎగ్జామ్ అయినా ఒక్కసారి ఇచ్చేవారండి, అయినా పైన పర్ఫెక్ట్గా వచ్చేవారండి. నేను నా కొడుకులు ఎక్కడ సుఖపడతామా అని ఆయన ముందు తీసిపెట్టి కుటుంబాన్ని అందరినీ ఈయన పోషించారండి. మా టైం వచ్చేసరికి ఆయన వెళ్ళిపోయారండి. అందుకు మీకు చూపించాలని మా కోళ్ళు అంత పెట్టి నీ అత్తయ్య చూపించండి, బట్టలు అవి పెట్టారు కదా మామయ్య గారు.
వీలైనంత వరకు పెద్దలకి దానం చేయండి అమ్మ, మంచిదమ్మ. ఇలాంటివి పెడితే ఉట్టి బియ్యం ఏమీ లేకపోతే పప్పు బియ్యం పెట్టి దానం పెట్టి వేపనోడికి ఇచ్చేయండి. బట్టలు అయితే ఒక తుండి పెట్టినా పర్వాలేదండి. ప్యాంట్ షర్ట్ ఎవరిలో లేకపోతుంది అనుకోండి, ఉట్టి తుండి పెట్టండి చాలండి. కొత్త తుండికి ఇది అంటించి పెట్టి వాళ్ళు పేరు చెప్పి దండం పెట్టుకుంటే వాళ్ళు తింటారో లేదో నాకైతే తెలియదండి. ఇది మేము మటుకి మాకు టాటాలో అయితే ఇలా చేస్తామండి. ఇక్కడ కూడా చేసుకుంటారండి. రేపు ఇంకో రకం పండుగ అంటే పశువుల పండుగ, అదే ఏంటంటారు గ్రామ దేవతల పండుగలు. ఈ 4 రోజులు ఇయ్య నడుస్తాయండి. అంతే. ఏదన్నా నేను తెలిసి చెప్తే చెప్పండి, ఇలా చెప్పారు మీరు అనేసండి. మేమైతే ఈయనకి రోజు దేవుడి కంటే ఎక్కువ. మా కోళ్ళు కూడా, మా మనవడు ఏంటి అందరూ కూడానండి. మా మనవాళ్ళు దూరాన్ని ఉన్నారండి, అని తల్లికి తెలియదండి. తెలిస్తే మట్టుకు నాకు పెద్ద కొడుకు, నా పెద్ద కోళ్ళు ఏంటి, నా చిన్న కొడుకు, నా చిన్న కోళ్ళు ఏంటి, ఆయన మంచి అవుతాన్ని వాళ్ళు మంచి వాళ్ళు వచ్చారండి. నేను ఇవాళ 2 కొడుకులు 2 కోళ్ళైనా నేను హ్యాపీగా ఉంటానండి. అందరూ అంటారండి ఏ భయంగా ఉండదు, ఎందుకు నాకు 2 మంచి వాళ్ళు వచ్చారండి. 2 కోడలు 2 కొడుకులు, వాళ్ళు అన్యోన్యంగా ఉన్నారు. ఇంకేం కావాలి మనకండి, అంతకు మించింది. చిన్న చిన్న కోపతాపాలు ఉంటాయండి, వాళ్ళే మార్చుకుంటారండి. అంతే, అంతకు మించి నేను చెప్పదలసింది ఏమీ లేదండి. మీరు కూడా ఆచరించండి, మన పెద్దోళ్ళు గౌరవించండి. అక్కడికి వెళ్ళారంటే వచ్చేటప్పుడు తాత మామూలుగా అందరికీ దండం పెట్టించి పెద్దనాన్న చిన్నాన్నలు అందరికీ పిల్లల్ని తీసుకురండి. వాళ్ళు హ్యాపీ అయితే మనం హ్యాపీ అండి. ఇంతే చెప్పదలుచుకున్నానండి.